నిత్యం వివాదాల్లో ఉండే ప్రముఖ యూట్యూబర్ బిగ్ బాస్ కంటెస్టెంట్ షణ్ముఖ్ జశ్వంత్ మరోసారి అడ్డంగా బుక్కయ్యాడు. ఈసారి ఏకంగా గంజాయి సేవిస్తూ పోలీసులకు రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడ్డాడు. ఓ యువతి ఇచ్చిన కంప్లైంట్ తో షణ్ముఖ్ తమ్ముడిని అరెస్టు చేసేందుకు వెళ్లిన పోలీసులకు షణ్ముఖ్ గంజాయి తాగుతూ కనిపించాడు. వెంటనే పోలీసులు షణ్ముఖ్ ను అరెస్ట్ చేశారు. ఆ తర్వాత అతని తమ్ముడు సంపత్ వినయ్ని కూడా అదుపులోకి తీసుకున్నారు. ఇంతకీ ఏం జరిగిందంటే, షణ్ముఖ్ జశ్వంత్ తమ్ముడు సంపత్ వినయ్ ఒక అమ్మాయితో చాలా కాలంగా ప్రేమలో ఉన్నాడు. కొంతకాలం క్రితం వీళ్ళిద్దరూ ఎంగేజ్మెంట్ కూడా జరిగింది. కారణాలు ఏంటో తెలియదు కానీ కొద్ది రోజులు ఆ అమ్మాయిని దూరం పెట్టాడు. సుమారు 20 రోజుల క్రితం ఆమెను కాదని మరో అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. ఈ విషయంలో ఏపీలో ఉంటున్న తన ప్రియురాలికి తెలియడంతో హైదరాబాద్ నార్సింగ్ పోలీస్ స్టేషన్లోకి వెళ్లి ఫిర్యాదు చేసింది. గత 10 సంవత్సరాలుగా తాము ప్రేమలో ఉన్నామని, ఇద్దరికీ నిశ్చితార్థం కూడా జరిగిందని, ఇప్పుడు తనని కాదని మరొక అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడని కంప్లైంట్లో వెల్లడించింది. అమ్మాయి ఫిర్యాదును స్వీకరించిన పోలీసులు ఎంక్వైరీ మొదలుపెట్టారు. సదరు అమ్మాయితో కలిసి పోలీసులు సంపత్ వినయ్ని అదుపులోకి తీసుకునేందుకు షణ్ముఖ్ జశ్వంత్ ఫ్లాట్ కి వెళ్లారు. ఇంట్లోకి వెళ్లి చూడగా షణ్ముఖ్ గంజాయి తాగుతూ కనిపించాడు. అంతేకాదు, అతడి దగ్గర మరో 16 గ్రాముల గంజాయి దొరికినట్టుగా పోలీసులు తెలిపారు. వెంటనే అతడిని అదుపులోకి తీసుకున్నారు. ఈ సందర్భంగా షణ్ముఖ్ పోలీసులతో తీవ్ర వాగ్వాదానికి దిగడంతో పాటు దురుసుగా ప్రవర్తించినట్టుగా తెలుస్తోంది. ఆ తర్వాత ఆయన తమ్ముడు సంపత్ను కూడా పట్టుకున్నారు. గతంలోనూ షణ్ముఖ్ మద్యం మత్తులో వీరంగం సృష్టించాడు. హైదరాబాద్లో అతివేగంగా కారును నడిపి 3 వాహనాలను ఢీకొట్టాడు. ఈ ప్రమాదంలో ఒక వ్యక్తి కూడా మృతి చెందినట్టుగా అప్పట్లో వార్తలు కూడా వచ్చాయి. నిత్యం ఏదో ఒక వివాదంలో చిక్కడం షణ్ముఖ్కు కామన్ అయింది. యూట్యూబ్ వేదికగా పలు షార్ట్ ఫిల్మ్స్ లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు జశ్వంత్. ఆ తర్వాత బిగ్ బాస్ హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చి మరింత పాపులారిటీ సంపాదించాడు. కానీ నిత్యం ఏదో ఒక వివాదంలో చిక్కడం పట్ల నెటిజన్లు తీవ్ర విమర్శలు చేస్తున్నారు. గంజాయి సేవించే షణ్ముఖ్ విషయంలో పోలీసులు కఠినంగా వ్యవహరించాలని కోరుతున్నారు. ఇలాంటి వారిని ఉపేక్షిస్తే మరిన్ని తప్పులు చేసే అవకాశం ఉందంటున్నారు.